అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 26. ఇక స్టోర్లోకి వెళ్తే తన క్యాబిన్లో కూర్చొని ఉన్న రజనీష్ మాట్లాడిన మాటలకు చిరాకు పడుతూ అతన్ని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది స్నేహ. కానీ రజనీష్ హ్యాపీ మూడ్లో ఉండడంతో ఆమె కోపంగా చెప్పిన మాటను పట్టించుకోకుండా నవ్వుతూ లేచి ఆమె దగ్గరకు వెళ్ళి, స్నేహ, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? నిన్ను వెతుక్కుంటూ వచ్చానని బెట్టు చేయకు అని ఆమె చుట్టూ తిరుగుతూ వెనక నుండి ఆమె మెడపై గట్టిగా స్మెల్ చేశాడు. అతను చేసిన ఆ పనికి స్నేహ షాక్ అవుతూ వెంటనే అడుగు వెనక్కి వేసి, హలో మిస్టర్, ఇది నా క్యాబిన్, ముందు మీరు బయటకు వెళ్ళండి అంటూ డోర్ వైపు చేయి చూపించింది. అప్పుడు రజనీష్ తేలిగ్గా నవ్వేస్తూ వెళ్ళి సోఫాలో కాలుపై కాలు వేసుకొని కూర్చొని, వెళ్ళకపోతే ఏం చేస్తావు అని అన్నాడు. దాంతో ఆమె కోపంగా ఆఫీస్ డోర్ తెరిచి బయట ఎవరినైనా పిలవడం కోసం అడుగు ముందుకు వేసింది. కానీ ఈలోగానే క్యాబిన్ డోర్ తెరుచుకొని రజనీష్ అసిస్టెంట్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న రజనీష్ ముందుకు వెళ్ళి, బాస్, మీరు డాక్యుమెంట్పై అర్జెంటుగా సైన్ చేయాలి అని అడిగాడు. బాస్ అనే మాట వినగానే స్నేహ అక్కడే ఆగిపోయింది. రజనీష్ డాక్యుమెంట్పై సైన్ చేస్తూ కళ్ళల్లో గర్వంతో ఆమె వైపు చూశాడు. తన ఎదురుగా ఉన్నది ఆ కంపెనీ బాస్ అని గుర్తుపట్టింది స్నేహ. అతను బాస్గా ఉండడానికి క్యాపబుల్ కాదని, అతని వల్లే కంపెనీ ఈరోజు డౌన్ఫాల్లో ఉందని ఆమెకు ముందుగానే ఐడియా ఉండటంతో అతని వైపు చిరాగ్గా చూసింది. డాక్యుమెంట్పై సంతకం చేయించుకున్న అసిస్టెంట్ వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు రజనీష్ నవ్వుతూ, ఇప్పుడు నేనెవరో నీకు క్లియర్గా తెలిసిందనుకుంటా అని అన్నాడు. కానీ స్నేహ తన ముఖంలో ఎలాంటి మార్పు చూపించకుండా, మీరు నా క్యాబిన్లో ఎందుకున్నారో తెలుసుకోవచ్చా అని ధైర్యంగా అడిగింది. తాను బాస్ అని తెలిసిన స్నేహ ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు లేకపోవడంతో రజనీష్ ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు తాను కోరుకున్న అమ్మాయిలందరూ క్షణంలో అతని ఒళ్ళో వాలిపోయేవారు. కానీ వేరే డిపార్ట్మెంట్లోని ఫీమేల్ ఎంప్లాయీస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అతని కంటపడిన ప్రతి ఒక్క అమ్మాయి అతను సొంతమైంది. కానీ స్నేహ తను లెక్క చేయకపోవడంతో రజనీష్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, మీరు మాట్లాడడానికి ఇంకేం లేకపోతే నేను నా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి, ప్లీజ్ లీవ్ అని అంది. దాంతో రజనీష్ ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు కేవలం ఒక ఎంప్లాయ్ అని మర్చిపోకు, నీ బాస్ దగ్గరే నువ్వు ఇంత అటిట్యూడ్ చూపిస్తావా? ఇలాగే చేస్తే ఈ ఆఫీస్లో పని చేయగలనని అనుకుంటున్నావా అని అడిగాడు. రజనీష్ ఆమెను భయపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ స్నేహ కొంచెం కూడా భయపడకుండా, వాట్స్ రాంగ్ విత్ మై యాటిట్యూడ్? మీ స్టాఫ్ సిన్సియర్గా వర్క్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఒక బాస్గా మీరు సంతోషించాలి, ఇందులో తప్పేముంది అని అంది. దాంతో అతను ఏం సమాధానం చెప్పలేక ఆమె వైపు కోపంగా మాత్రమే చూడగలిగాడు. సరిగ్గా అదే సమయంలో క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి ఊడిపడ్డాడు కమల్. అతన్ని చూడగానే స్నేహ ముఖం చిరాగ్గా మారిపోయింది. ఈరోజు నా క్యాబిన్ మొత్తం ఇలాంటి పోకరీలతోనే నిండిపోతుంది అని విసుక్కుంది. లోపలికి వచ్చిన కమల్ వెంటనే స్నేహ వైపు చూసి, మిస్ స్నేహ, నువ్వు బాస్తో ఎలా మాట్లాడావో నేను విన్నాను. బాస్ మీతో చాలా మర్యాదగా ప్రవర్తించారు. కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు అని కోపగించుకొని వెంటనే రజనీష్ వైపు తిరిగి, బాస్, నేను ఇప్పుడే ఈ క్యాబిన్ దాటి వెళ్తున్నాను. ఈలోగా ఈమె మాటలు వినిపించాయి. అందుకే ఇక నేను ఆగలేక లోపలికి వచ్చాను. ప్లీజ్ డోంట్ మైండ్ అని వినయంగా అన్నాడు. నిజానికి రజనీష్ వచ్చాడని తెలియగానే అతను ఖచ్చితంగా స్నేహకు అట్రాక్ట్ అవుతున్నాడని ఊహించాడు కమల్. అందుకే స్నేహ క్యాబిన్ డోర్ బయట నుంచొని అప్పటి వరకు జరుగుతున్నదంతా విన్నాడు. సరైన టైం చూసుకొని లోపలికి అడుగుపెట్టాడు. కమల్ మాటలకు తనకు అభ్యంతరం లేనట్లు చిన్నగా నవ్వాడు రజనీష్. అప్పుడు స్నేహ మాట్లాడుతూ, మేనేజర్ కమల్, మీ మాటలు కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా? కంపెనీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. మనం ఈ కంపెనీ కోసం కష్టపడి పని చేయాలి. అలాంటప్పుడు ఇలా టైం వేస్ట్ చేసుకోవడం మంచిదేనా అని చెబుతూ వెంటనే రజనీష్ వైపు తిరిగి, మీరేమంటారు బాస్ అని అంది. ఆమె తెలివిగా మాట్లాడడంతో రజనీష్ అయోమయంగా చూశాడు. కానీ ఆమె చెప్పిన దాన్ని ఖండించలేకపోయాడు. తడబడుతూ, నిజమే, మీరు చెప్పితే నిజమే. ప్రస్తుతం మాకు కంపెనీలో మీలాంటి ఎంప్లాయీసే కావాలి అని అన్నాడు. అది విని స్నేహ మర్యాదగా నవ్వింది.
వాళ్ళిద్దరినీ త్వరగా క్యాబిన్లో నుంచి బయటకు పంపించాలని ఆమె ఆలోచిస్తోంది. రజనీష్ మాటలు విని కమల్ ముఖం మాడిపోయింది. అతను స్నేహాను చూసి మనసులోనే తిట్టుకుంటూ, ఈమె నిజంగా చాలా ట్రిక్స్ ప్లే చేస్తోంది, నేను ఈమెను చాలా తక్కువగా అంచనా వేశాను అని అనుకున్నాడు. కానీ వెంటనే టాపిక్ మారుస్తూ, నిజమే మేనేజర్ స్నేహ, మన వర్క్ విషయానికి వస్తే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇండియన్ 2 మూవీ స్టార్ట్ అవ్వబోతోందని కంపెనీలో సీనియర్ అయినా నాకే తెలియదు, కానీ మీకు ముందే ఎలా తెలిసిందో తెలుసుకోవచ్చా అని అనుమానంగా అడిగాడు. కమల్ మనసులో ఆమె ఖచ్చితంగా ఎవరో ముందే హింట్ ఇచ్చారని, అందుకే ఆమె ఈ పని చేయగలిగిందని అనుకున్నాడు. అతని మాటలకు స్నేహ నవ్వి, మిస్టర్ కమల్, మీరు నాతో జోక్ చేస్తున్నారు కదా, అయినా వాళ్ళు మూవీ స్టార్ట్ చేయబోతున్నారని నాకెలా తెలుస్తుంది? కరణ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడని ఈ ఆఫీస్లో అందరూ చూస్తున్నారు. ఒక మేనేజర్గా దాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో పెట్టాను, పోస్ట్ చేశాను. అది నా డ్యూటీ నేను చేశాను అంతే, ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని అంది. కమల్ కావాలనే నక్క తెలివితేటలు ఉపయోగిస్తున్నాడని ఊహించింది స్నేహ. ఆమె మాటలు విని కమల్ ఇంకేం మాట్లాడకుండా పేలగా ఒక నవ్వు నవ్వాడు. ఇంతలో అతనికి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లయింది. దాంతో వెంటనే అక్కడే ఉన్న రజనీష్ వైపు చూసి, బాస్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నా ఆర్టిస్ట్ కరణ్ దాదాపు 2 ఏళ్ల నుంచే నా దగ్గరే ఉన్నాడు. మా ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. కానీ అతన్ని హఠాత్తుగా ఈ స్నేహాకి ట్రాన్స్ఫర్ చేశారు. మీరు అతన్ని నాకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది. నేను అతని పట్ల చాలా కేర్ తీసుకుంటున్నాను అని అడిగాడు. ఆ మాటలు వినగానే స్నేహ కళ్ళు కోపంతో నిండిపోయాయి. దాంతో ఆమె వెంటనే, మేనేజర్ కమల్, మీరు మన బాస్ని మీ పర్సనల్ విషయాల కోసం ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? నిజానికి కరణ్ మీ దగ్గర ఉన్న 2 ఏళ్లలో కన్నా నా దగ్గర ఉన్నప్పుడే అతని కెరీర్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది. అది మన బాస్కి కూడా తెలుసు. అంతే కదా బాస్ అంటూ రజనీష్ వైపు చూపు తిప్పింది స్నేహ. ఆమె చూపులను చూసి రజనీష్ గుండె జల్లుమంది. దాంతో అతను వెంటనే, అవును మిస్ స్నేహ, మీరు చెప్పింది నిజమే, మీ ఎబిలిటీని నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ నవ్వుతూ కమల్ వైపు చూసింది. కమల్ కోపంతో పళ్ళు కొరుకుతూ మనసులో ఆమెను ముక్కలు ముక్కలుగా చేయాలని అనుకున్నాడు. అప్పుడు రజనీష్ మాట్లాడుతూ, సరే మిస్ స్నేహ, మీరు మీ పని చూసుకోండి, ఇక మేము బయలుదేరుతాం. మీకు ఏదైనా అవసరం ఉంటే మొహమాటం పడకుండా అడగండి అని అన్నాడు. దాంతో స్నేహ, ముందు మీరు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి చావండి అని లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ, ఓకే సార్ అని అంది. వెంటనే వాళ్ళిద్దరూ ఆమె క్యాబిన్ నుండి బయటకు వెళ్ళారు. అప్పుడు స్నేహ గట్టిగా ఊపిరి పీల్చుకొని నిట్టూరుస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది. బయటకు వెళ్ళిన కమల్ రజనీష్తో కలిసి కారిడార్లో నడుస్తూ నిదానంగా రజనీష్ వైపు చూసి, బాస్, మీరు ఈ మధ్య కంపెనీకి ఎక్కువగా వస్తున్నట్లు అనిపిస్తుంది. చూస్తుంటే మీ కన్ను ఆ స్నేహపై పడిందని అనుమానంగా ఉంది అని అన్నాడు. రజనీష్ కమల్ కలిసి చాలా పార్టీల్లో ఎంజాయ్ చేశారు. ఇద్దరు ఒకే మెంటాలిటీ ఉన్నవాళ్ళు కావడంతో ఇద్దరి మధ్య అలాంటి విషయాలు మాట్లాడుకునే చనువు కూడా ఉండడంతో కమల్ అతన్ని నేరుగా అడిగాడు. కమల్ మాటకు రజనీష్ చిన్నగా నవ్వాడు. క్యాబిన్లో ఉన్నప్పుడు స్నేహ తనపై కోపంతో ప్రవర్తించిన విధానాన్ని గుర్తు చేసుకొని, నిజంగా ఆమె అందరి అమ్మాయిల లాంటిది కాదు అనుకొని నవ్వుకుంటూ కమల్ వైపు చూసి, అయితే ఏంటి అని అడిగాడు. ఆ మాట వినగానే కమల్కి అసంతృప్తిగా అనిపించింది. ఒకవేళ బాస్ ఆ స్నేహకు అట్రాక్ట్ అయితే ఇక ఆమె చెప్పినట్లే వింటాడని అనుకున్నాడు. కానీ ఆ ఎక్స్ప్రెషన్ను బయటకు కనపడనివ్వకుండా నవ్వుతూ, అయితే ఆమె మీకు కావాలంటే మనం వేరే రూట్లో ట్రై చేయాల్సి ఉంటుంది అని అన్నాడు. అవునా, ఏంటది, త్వరగా చెప్పు అని ఆత్రంగా అడిగాడు రజనీష్. అప్పుడు కమల్ నవ్వుతూ, వచ్చే వారం మంత్లీ స్టాఫ్ మీటింగ్ ఉంది కదా, ఆ టైం వచ్చినప్పుడు మనం ఆమెను డీల్ చేయాలి. అప్పుడు ఆమె తప్పకుండా మీ ఒళ్ళో వచ్చి వాళ్తుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే రజనీష్ మొహం వెలిగిపోయింది. దాంతో అతను ఆనందంగా, అయితే ఆ విషయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఆమె నా సొంతమైన తర్వాత నీకు కావాల్సింది నీ సొంతం అవుతుంది అని చెప్పాడు. అతను ఇండైరెక్ట్గా కరణ్ను తనకు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తున్నాడని అర్థం చేసుకున్న కమల్ కళ్ళు వెలిగిపోయాయి. దాంతో ఇద్దరు ఒక్కసారిగా పెద్దగా నవ్వుకున్నారు. క్యాబిన్లో కూర్చొని ఉన్న స్నేహ కరణ్ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి అక్కడ వస్తున్న రియాక్షన్స్ అన్నీ నోట్ చేస్తోంది.
మరోవైపు ఇండియన్ 2 కోసం మరో 2 రోజుల్లో ఆర్టిస్టులను ఫైనలైజ్ చేస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. కరణ్ను సెలెక్ట్ చేశారని త్వరగా న్యూస్ వస్తే ఆమె ముందుగా ఆ న్యూస్ అక్షయ్కి చెప్పాలని, అతనికి లంచ్తో ట్రీట్ ఇవ్వాలని అనుకుంది. మరోవైపు వేద గ్రూప్ సీఈఓ క్యాబిన్లో ఆ రోజు షెడ్యూల్ మొత్తం అక్షయ్కి ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు వెళ్ళబోతున్నాడు అసిస్టెంట్ త్రిపాఠి. అప్పుడు అక్షయ్ హఠాత్తుగా, నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయాడు త్రిపాఠి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఆ కంపెనీ గురించి అక్షయ్ అంత శ్రద్ధ చూపించలేదని అతనికి బాగా తెలుసు. అందుకే అతను కొంచెం అయోమయానికి లోనయ్యాడు. కానీ వెంటనే తేరుకొని, అక్కడ ప్రోగ్రెస్ బాగుంది సార్. మనం రిక్రూట్ చేసిన కొత్త మేనేజర్ ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక రజనీష్ విషయానికి వస్తే అతను ఎప్పటిలాగానే ఉన్నాడు అని చెప్పాడు. అక్షయ్ తలుపుతూ, సరే, నాకు అర్థమైంది. అలాగే మన నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్తో టైఅప్లో ఉన్న గోల్డెన్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ రీసెంట్గా ఏదో మూవీలో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుందని విన్నాను అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి వెంటనే ఆన్సర్ చేస్తూ, అవును సార్, గత 2 రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఇండియన్ 2 మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్తో సందడిగా ఉంది. అందులోనే గోల్డెన్ స్టార్ కంపెనీ బాస్ అనిల్ కూడా 300 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ కనుబొమ్మలు పైకెత్తి, ఎవరు, అనిల్నా అని అడిగాడు. అవును బాస్ అన్నాడు త్రిపాఠి. అనిల్ ఒక డైరెక్టర్ మాత్రమే కాకుండా గోల్డెన్ స్టార్ ఎంటర్టైన్మెంట్కు జనరల్ మేనేజర్గా కూడా ఉన్నాడు. చాలాసార్లు ఫేమస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. అతనికి ఇండస్ట్రీలో ఆరోగెంట్ అని పేరు కూడా ఉంది. అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ, సరే, ఆ సినిమాలో సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ను నక్షత్ర ఎంటర్టైన్మెంట్ నుండి వచ్చిన కరణ్ యాక్ట్ చేస్తారని అతనికి చెప్పండి అని అన్నాడు. ఆ మాట చెప్తున్నప్పుడు అక్షయ్ కళ్ళ ముందు చిన్నపిల్లల సంతోషంతో నవ్వుతున్న స్నేహ ముఖం కనిపించింది. ఆమె ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడింది. ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకున్నాడు. అప్పుడు అసిస్టెంట్ నవ్వుతూ, ఇక మనం దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు సార్. మీరు చెబితే అతను రెండో ఆలోచన లేకుండా తీసుకుంటాడు అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ అని తలూపాడు. ప్రస్తుతం అతని మనసంతా హఠాత్తుగా స్నేహ ఆలోచనలతో నిండిపోయింది. మరో 2 రోజుల తర్వాత ఇండియన్ 2లో హాట్ లిస్ట్లో ఉన్న నేమ్స్లో కరణ్ 3rd ప్లేస్లో ఉన్నాడని గమనించింది స్నేహ. దాంతో వెంటనే ఆమె అప్పుడు చేయాల్సిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ వెంటనే ఫోటోగ్రాఫర్కి కాల్ చేసి, ఈరోజు మీ అపాయింట్మెంట్ దొరుకుతుందా అని అడిగింది. సోషల్ మీడియాలో కరణ్ వీడియో వైరల్ అయినప్పటి నుంచి ఫోటోగ్రాఫర్ అకౌంట్కి కూడా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. అందుకే అతను కరణ్ ఫోటోషూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ, మీరు రమ్మంటే మిగతా అపాయింట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి వచ్చేస్తాను మేడం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నవ్వి, ఓకే, మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి కరణ్ కోసం ప్రాక్టీస్ రూమ్కి వెళ్ళింది. అప్పుడే ప్రాక్టీస్ పూర్తి చేసిన కరణ్ అక్కడికి వచ్చిన స్నేహాను చూసి, నాతో ఏదైనా పనుందా మేడం అని అడిగాడు. అవును, మనం ఇప్పుడు ఒక ఫోటో షూట్ చేయాలి. ఫోటోగ్రాఫర్ని రమ్మని చెప్పాను. మనం స్టూడియోకి వెళ్దాం అని చెప్పింది స్నేహ. కరణ్ సరే అంటూ ఆమె వెనకే స్టూడియోకి వెళ్ళాడు. 1 గంట తర్వాత స్టూడియోలో మేకప్ ఆర్టిస్ట్ కరణ్కి మేకప్ వేయడం పూర్తి చేసింది. ఇండియన్ 2 సినిమా కోసం అసలైన కస్టమ్ మేడ్ ఫేస్ కరణ్దే అనిపించేలా అతను చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో చెస్ట్ కనిపించేలా ఉన్న షర్ట్తో తాను తాను అద్దంలో చూసుకున్న కరణ్ తన వెనకే నిలబడి చూస్తున్న స్నేహ వైపు చూసి, ఈ బ్లాక్ డ్రెస్లో డల్గా కనిపిస్తున్నానా మేడం అని అడిగాడు. అప్పుడు స్నేహ అతన్ని పైనుండి కింద వరకు చూసి, లేదు, ఇందులో కొంచెం స్పెషల్ లుక్ ఉంది. ముందు కొన్ని ఫొటోస్ షూట్ చేద్దాం, మనకు క్లారిటీ వస్తుంది అని అంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఫోటోగ్రాఫర్, మిస్ స్నేహ, మీకు నిజంగా చాలా మంచి టేస్ట్ ఉంది. కరణ్ ఈ డ్రెస్లో మ్యాన్లీగా ఉన్నాడు. నేను ఖచ్చితంగా నా కెరియర్లోనే బెస్ట్ ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఫోటోషూట్ స్టార్ట్ చేశాడు. ఆ ఉదయం మొత్తం డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న కాస్ట్యూమ్స్లో షూట్ జరిగింది. కరణ్ పర్ఫెక్ట్ మైండ్ సెట్లో ఉండటంతో అతను ఫొటోస్కు మంచి లుక్తో పోజెస్ ఇచ్చాడు. దాంతో అనుకున్న దానికన్నా ముందుగానే ఫోటోషూట్ పూర్తయిపోయింది.
ఆ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఫోటోగ్రాఫర్ స్నేహ క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. తన చేతిలో ఉన్న ఉదయం తీసిన ఫొటోస్ ఉన్న పెన్ డ్రైవ్ ఉంది. అతను దాన్ని స్నేహ ముందు పెడుతూ, మేడం, మీరు చెప్పినట్లే సింపుల్ మ్యాప్లో ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా ఫొటోస్ తీశాను అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతనిచ్చిన ఫొటోస్ను సిస్టంలో ఓపెన్ చేసి చూసింది స్నేహ. స్నేహ ప్లాన్ ప్రకారం కరణ్ ఇండియా 2 సినిమాలో ఛాన్స్ దక్కించుకోగలడా? కరణ్ చెల్లి హార్ట్ ఆపరేషన్ విషయంలో ఏం జరగబోతోంది? స్కూల్కి వెళ్ళిన యువన్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.